రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఇప్పుడు ప్రపంచంలో అత్యంత తక్కువ విలువ కలిగినటువంటి పాస్పోర్ట్ ఏది అంటే అందులో చిట్ట చివరి నుంచి మొదటి పేరు పాకిస్తాన్ వస్తుంది. పాకిస్తానీ పాస్పోర్ట్కి ఈరోజు ప్రపంచంలో విలువ లేదు. చాలా దేశాల్లో పాకిస్తానీలు వస్తామంటే రెండు కారణాల చేత రావద్దంటున్నారు. ఒకటి, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాడు అయితే ఉగ్రవాదం వైపు, లేకపోతే మతోన్మాదం వైపు, లేకపోతే లండన్లో లాగా గ్రూమింగ్ గ్యాంగ్సో, లేకపోతే తన యొక్క జెహాదీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి వస్తాడు. దీనివల్ల ఉగ్రవాదము, వేర్పాటువాదము, విచ్ఛిన్నవాదము, షరియా పేరిట ఉన్మాదము ఇవన్నీ కూడాను ప్రారంభమవుతాయి. కాబట్టి చాలా దేశాలు పాకిస్తానీలను తలుపులు మూసేసి థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్ళిపోండి అంటున్నాయి. రెండవ కారణము, ఇది ఇంకా ఆసక్తికరమైన కారణం. రెండవ కారణం ఏంటంటే పాకిస్తాన్ నుంచి విదేశాలకు వస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది బిచ్చగాళ్ళు. దేశ ప్రధానే బిచ్చగాడైనప్పుడు, అతిపెద్ద బిచ్చగాడైనప్పుడు యథా రాజా తథా ప్రజా, కాబట్టి ప్రజలు కూడా బిచ్చగాళ్ళు. బిచ్చగాళ్ళుగా పాకిస్తానీలు విమానం ఎక్కి దేశాలకు వచ్చి అక్కడ రైట్ రాయల్గా బిచ్చమెత్తుకుంటున్నారు. 55 ముస్లిం దేశాలతో సహా ఒక బంగ్లాదేశ్ని బహుశా మినహాయిస్తే మిగతా అన్ని దేశాల్లో వాళ్ళు బిచ్చమెత్తుకుంటున్నారు. గత 24 గంటల్లో 7 దేశాల నుంచి 258 మంది పాకిస్తానీల్ని విమానాశ్రయం నుంచే వెనకకి పంపించేశారు. కారణం, వాళ్ళ సంచుల్లో మొత్తం, వాళ్ళ బ్యాగులో, బ్యాగేజ్లో బట్టలు, వీటన్నిటితో పాటు 4-5 భిక్షా పాత్రలు, బొచ్చెలు, బిచ్చమడుక్కునే బొచ్చెలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ దేశాలకు రాగానే ఆ దేశాల్లో వాళ్ళు రాగానే మొదలుపెట్టే పని ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, బిచ్చమెత్తుకోవడం. వాళ్ళ పాస్పోర్టును, మిగతా వివరాలని పరిశీలిస్తే ఎక్కడికి వెళతారు, ఎవరి దగ్గర ఉంటారు, ఏ ఇంట్లో ఉండబోతున్నారు, లేదా ఏ హాస్టల్లో ఉండబోతున్నారు, దీనికి సంబంధించిన వివరాలు లేవు. ఏ వివరాలు లేకుండా, ఏ పర్టిక్యులర్స్ లేకుండా మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు అని అడిగితే మేము ఎప్పట్లాగానే భిక్షాపాత్ర పట్టుకొచ్చామండి అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. చెప్పేటప్పటికీ 7 దేశాల నుంచి 258 మందిని, పాకిస్తానీల్ని గత 24 గంటల్లో పంపించేశారు. అఫీషియల్ లెక్క ప్రకారము, అంటే గత ఏప్రిల్ 6, 2024, అంటే దాదాపు ఒక 6 నెలల క్రితము పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన అఫీషియల్ రికార్డుల ప్రకారము పాకిస్తాన్లో దాదాపు 3,80,00,000 మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. అంటే పాకిస్తాన్లో కూడా అతిపెద్ద ఉపాధి రంగము భిక్షాటనే. వీళ్ళలో కొందరు బాగా సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విమానం టికెట్లు కొనుక్కుని సౌదీ అరేబియాకో, బహ్రెయిన్కో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కో, కువైట్కో, ఇటువంటి దేశాలకు, ఆఖరికి టర్కీకి, ఇటువంటి దేశాలన్నింటికి కూడా వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ వీళ్ళు అఫీషియల్ జాబ్ ఆఫ్ పాకిస్తానీల అధికారిక ఉద్యోగం బిచ్చమెత్తుకోవడం, ఆ పనిని ప్రారంభించారు. ఒక లెక్క ప్రకారము పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ పార్లమెంట్లో ఇచ్చిన లెక్కల ప్రకారము కరాచీలో బిచ్చమెత్తటము చాలా సుఖం. ఎందుకంటే కరాచీలో బిచ్చమెత్తేవాడికి రోజుకి 850 రూపాయల ఆదాయం ఉంటుంది. పాకిస్తానీ రూపీకి విలువ లేదు. అందుకే ఇక్కడ రూపాయి సంపాదించే కన్నా విదేశంలో దీనార్ సంపాదించటం మేలనుకున్నారు. లాహోర్లో అయితే రోజుకి 1400 రూపాయలు వస్తాయి. ఇస్లామాబాద్లో అయితే 950 రూపాయలు వస్తాయి. అంటే దేశ రాజధాని కన్నా, దేశ ఆర్థిక రాజధాని కన్నా లాహోర్లో కాస్త ఎక్కువ వస్తాయి. ఇక్కడ కాస్త సంపాదించుకున్నవాడు విమానం టికెట్ కొని విదేశాలకు వెళ్ళి ఆ పడేవేవో దినార్సో, రియాల్సో, లేకపోతే దిర్హంసో పడ్డట్టయితే ఇక్కడ పాకిస్తానీ రూపాయలుగా ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి విదేశాలకు వెళ్తున్నారు. ఒక్క ఇరాన్ నుంచే ఈ రకంగా అక్రమంగా వెళ్ళి, సరిహద్దుని అక్రమంగా దాటి, గిత్రాలు లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య 10,454 మంది. వీళ్ళందరినీ ఇరాన్ మళ్ళీ పాకిస్తాన్లోకి తోసేసింది, పంపించేసింది. తాము పాకిస్తానీలమని చెప్పుకున్నారు, వీళ్ళు అంగీకరించారు. ఇరాన్లో పాకిస్తానీని గుర్తుపట్టడం చాలా సులభం. మన దేశంలో లాగా బెంగాలీలే, అటు బెంగాలీలే, ఇటు బెంగాలీలే, ఈ రకమైన పరిస్థితి లేదు. కాబట్టి
ఇరానీలు పాకిస్తానీలు 10,454 మందిని పంపారు. 2020 నుంచి 2024 అంటే గత 4 సంవత్సరాల్లో 62,000 మంది పాకిస్తానీల్ని ప్రపంచవ్యాప్తంగా బిచ్చమెత్తుకుంటున్న కారణంగా ఆయా దేశాల నుంచి పంపించేశారు. అరబ్ కంట్రీలు అయినటువంటి ఈజిప్ట్ కానీ, సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ ఎమిరేట్స్ కానీ, ఈ దేశాలలో పాకిస్తానీలు వాళ్ళు పూర్తిగా భిక్షాటన నిషేధించారు. పాకిస్తానీలు భిక్షాటన చేస్తూ పట్టుబడితే అత్యంత కఠినమైనటువంటి శిక్షలు విధిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే వాళ్ళ మీద యాక్షన్ కూడా చాలామంది బిచ్చమెత్తుకుంటున్న కారణంగా వాళ్ళు ఆయా దేశాల జైళ్లలో ఉన్నారు. మొత్తం మీద పాకిస్తాన్లో అందరూ ప్రజలు ఆడుకుంటే మా జాతీయ క్రీడ ఏంటి అంటే మా జాతీయ క్రీడ క్రికెట్ అనో, వాలీబాల్ అనో, బాస్కెట్బాల్ అనో, లేకపోతే హాకీ అనో చెప్తారు. పాకిస్తాన్లో బహుశా వాళ్ళ ఫేవరెట్ గేమ్ ఏంటంటే 4 రూపాయలు సంపాదించి ఒక ఫారిన్ టికెట్ కొని విదేశాలకు వెళ్ళి భిక్షాటన చేయటము. విదేశాల్లో భిక్షాటన చేయటం అనేది పాకిస్తాన్ యొక్క జాతీయ క్రీడగా మారిపోయింది. నిజానికి పాక్ ప్రధానమంత్రి కూడా చేసే పనది. ఇప్పటి వరకు పాక్ ప్రధానమంత్రి 1 రూపాయి పుట్టే అవకాశం లేదు, అప్పు పుట్టే అవకాశం లేదు అన్నటువంటి దేశానికి పర్యటనకు వెళ్ళలేదు. 1 రూపాయి అప్పు వస్తుంది, అప్పు దొరుకుతుంది, $1 దిర్హమో దినారో అని ఉన్నటువంటి జాబితాలో ఉన్న అన్ని దేశాలకి పాకిస్తాన్ ప్రధానమంత్రి లేకపోతే సైనికాధికారి లేకపోతే దేశ రాష్ట్రపతి వీళ్ళందరూ వెళ్ళి భిక్షాటన చేసి తీసుకొచ్చారు. మొత్తం మీద ప్రపంచ అప్పుల అప్పారావు అయినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు గ్లోబల్ బిచ్చగాడిగా కూడా మారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.